అమెరికా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరును అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి తెలుగు సంతతికి చెందిన వ్యక్తి కావడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఉషా స్వరాష్ట్రం ఏపీ కాగా ఆమెకు విశాఖలోనూ బంధువులున్నారు. విశాఖలో సుపరిచిత సెంచురియన్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ శాంతమ్మకు మనవరాలవుతారామె. ఉషా చిలుకూరికి సంబంధించిన మూలాల గురించి ప్రొఫెసర్ శాంతమ్మతో మా ప్రతినిధి జార్జ్ మరిన్ని వివరాలు అందిస్తారు. జరగనున్న ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ పోటీ చేయబోతున్నారు. అయితే జేడీ వాన్స్కి సంబంధించి ఆయన భార్య ఉషా చెరుకూరి విశాఖతో అనుబంధం ఉంది. దానికి సంబంధించి ఉషా చెరుకూరి బంధువులు సైతం కూడా విశాఖలోనే ఉన్నారు. ప్రస్తుతం వారి బంధువులు ప్రొఫెసర్ శాంతమ్మ మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఉషాకి మీకు ఉన్న అనుబంధం ఎటువంటిది? ఆమెతో అసలు ఆమె ఎక్కడి వారు? ఆమెకి మీకున్న అనుబంధం ఎలాంటిది? ఇక్కడ వెనకాల నా భర్త ఫోటో ఉంది. వారి ద్వారా నాకు సంబంధం. వారు 5 మంది బ్రదర్స్. అందులో పెద్ద బ్రదరు రామశాస్త్రి గారని ఐఐటి ప్రొఫెసర్గా చేశారు. ఆయనకి 4 పిల్లలు, 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల. 3 మగపిల్లలు, చివరి మగపిల్లవాడు రాధాకృష్ణ. ఆయనకి ఈవిడ కూతురు అవుతుంది, ఉషా గారు కూతురు అవుతుంది. అంటే ఉషా మీకు బంధువులు అవటం అని తెలుస్తుంటో ఎలా అనిపిస్తూ ఉంది? చాలామంది మీకు ఫోన్ చేసి ఉంటారు కదా, ఎట్లా? బంధువులు అంటే చిరుకూరి కదా, మేము ఇంటి పేరు చిరుకూరి. ఆవిడ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. ఎందుకంటే మాలో మేమందరం బాగా చదువుకున్న వాళ్ళమే, అన్ని రకాల చదువులు ఉన్నాయి. కానీ ఆవిడ ప్రత్యేకంగా ఒక విధమైన చదువు చదివి అమెరికాకి వెళ్ళి అక్కడ అమెరికా అతన్ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత అతనితో సాంగత్యంతో అతని పొలిటికల్ దానిలోకి వెళ్ళి పైకి వచ్చింది అంటే ఇంకా చాలా గర్వంగా ఉంది. అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే మాలో ఒక ఆవిడ అంత ఎత్తుకు ఎదిగింది అంటే మరి తప్పకుండా గర్వంగా ఫీల్ అవుతాను. ఇంకో అమ్మాయి ఉంది, అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కలుపుకుంటే దానికి హెడ్ అయింది ఆవిడే. అది గర్వంగానే ఉంది. అంటే ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఎన్నికల బరిలో ఆమె భర్త నిలబడిపోతున్నారు. ఆయన భర్తకు తోడుగా ఈమె ఉషా చెరుకూరి కూడా ఉన్న నేపథ్యంలో ఏం చెప్తారు? ఏం చెప్తానంటే, మీరు అన్ని విషయాలు చూస్తున్నప్పుడు మీరు మనసులో హిందువుల విషయం తప్పకుండా గుర్తించాలి. హిందువులకు ఏ విధమైన కష్టాలు లేకుండా మీ చేతిలో రాజ్యాంగాన్ని తీసుకొని వారికి ఎంతో సహాయంగా మీరు ఉంటే హిందువులు బాగుపడతారు అని చెప్తాను. ఇండియా నుంచి వెళ్ళి అక్కడ ఉపాధ్యక్ష భార్య అవడం మాకు ఎంతో గర్వకారంగా ఉంది. మా పూర్వీకుల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళంతా కూడా చాలా గర్వపడతారని చెప్తున్నారు. ఈ శాంతమ్మ బంధువులు కావడం కూడా చాలామంది, అనేక మంది కూడా ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నారు. మాకు బంధుత్వం ఉండడంతో మాకు ఎంతో ఆనందంగా ఉందని శాంతమ్మ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.